రైతులకి ఎకరానికి ₹1 కోటి పెండలాలు గజ ఇవ్వాలి. రాజధాని కూలీలకి నెలకు ₹10,000 ఇవ్వాలి. జరుగుతున్న అన్యాయం గురించి ఏ ప్రభుత్వం ఏ నాయకుడు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. చూస్తూనే ఉన్నాం. 2014లో రాజధాని యూనివర్సిటీ కాడ అన్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా ఎన్టీఆర్ పుట్టిన జిల్లా నూజివీడు అన్నారు. మళ్ళీ వచ్చాడ తుళ్ళూరులో పొలాలు కొనుక్కొని రాజధాని పెట్టారు. మళ్ళీ 2019 రాగానే జగన్ గారు గెలిచారు. ఆయన చేశాడు. 2014లో రాజధాని పెట్టినప్పుడు నాకు ఇష్టమే, కనీసం 30,000 ఎకరాలు కావాలన్నారు. అప్పుడు అందరూ కలిసి రాజధాని పెట్టారు. కానీ మేధావులంతా పెట్టుబడులు పెట్టి ఆ రోజు ఇదే రాజధాని చెప్పుకొని మోసపోయారు. ఆయన మళ్ళీ రాగానే 2019లో మే నెల 23వ తారీఖు కౌంటింగ్ అయిపోయింది. ఒక 7 నెలలు ఇక్కడ అన్నీ మొత్తం అమ్మేసుకొని విశాఖలో కొనుక్కొని 3 రాజధానులు అని చెప్పి ప్రకటించుకున్నారు. ఎంత అన్యాయం! ఏ పార్టీ నాయకుడైనా అడిగారా? వీళ్ళు అప్పుడు అపోజిషన్లో ఉండి ఏం చేశారు? పోయి ధర్నా చెప్పించారు. కానీ జగన్ గారి దగ్గర పోయి 1 గంట కూర్చొని, లేదు మోడీ గారి దగ్గర పిలిపించి అఖిలపక్ష సమావేశం పెడితే గంటలు అయిపోయేది. 5 సంవత్సరాలు చేశారు. ఆ విధంగా నేను చూస్తూ ఉంటే నాకు కడుపు మండి, గుండె రగిలిపోయి, బాధేసి, అడగాలంటే మనం ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధమే ఆంధ్ర రాష్ట్ర సమితి అని మనం ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని ఈ జేకేఆర్ ఎక్కడ సమస్య వస్తే అక్కడ ప్రత్యక్షం అయ్యి ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం ఉన్నా నిలదీయాలి. నిలదీసినప్పుడే సమస్య పరిష్కారం అయింది. బాగా చేస్తే మళ్ళీ ఓట్లేస్తారు, గెలుస్తారు, లేదంటే వాళ్ళు ఓడిచ్చేస్తారు. ఏఆర్ఎస్ పార్టీ ఓటేస్తే రేపు ఏఆర్ఎస్ పార్టీ దఫల వారీగా అన్ని సామాజిక వర్గాలను సీఎం పదవి చేసింది. అట్లా ఇవ్వాలంటే కనీసం ఇక్కడ గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా 10 లక్షలు ఉంటే 40, 20 ఉంటే 80, 40 ఉంటే 160, అట్లా 4 రెట్టింపులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం 4 రెట్టింపులు ఇచ్చి 1250 గజం ఇవ్వమంటున్నాం. ఎందుకంటున్నామంటే ఓ న్యాయం ఉంది. ఈ చట్టంలో రోడ్డులకు అవసరం అయితే మాత్రమే తీసుకోమని ఉంది. అందుకనే 4 రెట్టింపులు. ఇలాగే రెండో పోలింగ్ ఇచ్చినాక కూడా పరిస్థితి అదే ఉంటుంది. అందుకని నేనేమంటున్నానంటే రైతులకి డబ్బులు ఇస్తేనే 1250 గజం ఇస్తేనే పొలం ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు అని చెప్తున్నా. అయితే అందరికీ అవగాహన కలిగింది. నా దగ్గర కొంతమంది వచ్చి నీకేం కావాలి చెప్పు, నువ్వు మానుకో అంటారు. నాకేం అవసరం లేదా, రైతులకి మాత్రం న్యాయం చేయండి. రైతులకి అన్యాయం చేస్తే ఒక ఎద్దు కన్నీళ్ళు పెడితే ఆ రైతుకు నష్టం. అదే ఆ రైతు కన్నీళ్ళు పెడితే ఈ దేశానికే నష్టం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మంచి చేయండి, రైతుని మోసం చేయొద్దు, రైతుకు న్యాయం చేయండి, న్యాయం చేసి తీసుకోమని చెప్పి నేను అంటున్నాను. అంతేగాని అభివృద్ధికి మేము అడ్డు కాదు. అభివృద్ధి అవ్వాలి, ప్రపంచ రాజధాని వస్తుందంటే అందరికీ సంతోషమే. అట్లనే భూమిని ఊరగ తీసేసుకుంటామంటే మాత్రం ఒప్పుకోం. అందుకని నేను సీఎం గారిని డైరెక్ట్గా మీరు వచ్చి మాట్లాడమని చెప్తా ఉన్నా. ఎవరితోటైనా సరే. ఎవరో చెప్పారు మా ఏదో 10 రోజులు ఇక్కడ టెంట్ వేసి తీసేస్తాడు ఆయన ఏముందన్నారు. నేను 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు, 156వ రోజు కూడా చేశా. ఆలోచన చేయండి. ఎందుకు చేస్తున్నాను? రైతుల కోసం నిజాయితీగా చేస్తున్నాను నేను. అంతే తప్ప ఏదో వాళ్ళ డబ్బులకో ఏదో అది పదవులకు ఆశపడేవాడిని కాదు. మీకు గతంలో కూడా ఏరే వాళ్ళు వచ్చినా నేను అదే చెప్పాను. ఏమంటే నాకు ఏం అసలు రైతులకు న్యాయం చేయడం అని చెప్పాం. రోజుల్లో ఈ దీక్షని ఇంకా ఉధృతం చేసి మేము హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, సీఎం గారికి, పిఎం గారికి కూడా మేము లేఖల ద్వారాగా పంపిస్తాము. ఎందుకంటే న్యాయస్థానాన్ని కూడా మనం అనుసరించాల్సిన అవసరం ఉంటాయి కొన్ని సందర్భాల్లో. పార్టీ ఇవ్వడానికి చేశారా? మనం డబ్బులు కూడా ఈ ప్యాకేజీతో పాటు డబ్బులు ప్యాకేజీ కూడా ఇస్తే బాగుంటుంది. రైతులు బాగుంటారు, రైతు కూలీలు బాగుంటారు, ప్రజలు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది. అట్లాగే రేపు ప్రభుత్వానికి కూడా ఆస్తులు సమకూరుతున్నాయి అని చెప్పి ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఇలా కోర్టుల ద్వారా కూడా తెలియపరిస్తే ఈ ప్రభుత్వాలు రేపు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్టం చేసుకుంటే రానున్న కాలంలో మంచి ఒక విధానమైన చట్టం అయింది. ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఉపయోగపడే చట్టం అయింది. అందుకని నేను ఎన్నో విధాలుగా ఆలోచన చేసి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇంత కష్టపడి ఈ రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. రైతుల్లో ఐకమత్యం ఉంటే ఏ సిఆర్డీఏ కాదు ఏ అధికారైనా సరే స్పందిస్తారు. మనం అడగగలగాలి. డిమాండ్గా సీఎం గారినైనా సరే, అధికారినైనా సరే న్యాయ పోరాటం చేసినప్పుడు ఎవరైనా స్పందిస్తారు.